హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం బనానపల్లి స్టేషన్లో అయితే ఉన్నాము. ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే తర్వాత ఇస్తా అన్నాడు. పిరంగిపురానికి అయితే మీరు తమ్మేలు చూసారు కదా, పిరంగిపురం అయితే వెళ్తున్నాను. నాకు ఒక చిన్న ముక్కుబడి ఉంది, దానికోసం అని వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది బనానపల్లి స్టేషను. చాలా పెద్దది, కాకపోతే ఒక ప్లాట్ఫామ్ మాత్రమే ఉంటుంది. మిగతా రెండు ఉన్నాయి, కానీ అక్కడ గూడ్స్ బండ్లు అయితే ఉన్నాయి. నా ముందు ఒక గూడ్స్ బండి అయితే ఆగి ఉంది. నేను 10 తర్వాత టికెట్ తీసుకొని 10:30కి అయితే ట్రైన్ ఉంది. ట్రైన్లోకి బయలుదేరడమే. రైట్ రెవరెండ్ డాక్టర్ గాలిబాయి పీఠాధిపతులచే దివ్య బలి పూజ సమర్పించబడుతుంది. వారిచే వాక్యోపదేశం ఉంటుంది. మరి పీఠాధిపతులు మరి చాలా వయసులో ఉన్నారు. ఎవరైనా దయచేసి ఈ విషయాలన్నీ కూడా మరి ఉపదేశించినట్లయితే మంచిగా ఇది అన్న పాట బాగా పూలదండ కూడా వేస్తారు. మొత్తానికి గలెట్ వారం ఉంది. ఉంటుందా ఇంత తల్లి కింద తల్లి ఎంత దండ ఎంత అయ్యేది ఎప్పుడు బోని తీసుకుంటా దండ. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు కొబ్బరికాయలు, ఉత్కడ్డీలు, కోట్లు అంటే క్యాండిల్స్ అన్నీ తీసుకోవడం జరిగింది. ఇది పైన కొబ్బరికాయ కొట్టి చేయడానికి. ఇది వచ్చేసి 70 రూపాయల కాస్ట్. పూలదండ కూడా తీసుకోమన్నారు. పూలదండ 80 రూపాయలు అంట. ఇంకా చెప్తే మరీ బాగుండదులే, అందుకు చెప్పడం లేదు. ఏడేది మా వాడు కాటు అన్నాడు ఆడ. వెనకమాల వస్తున్నాడు. దండ అయితే ఒకటి తీసుకోవడం జరిగింది. ఇక ఫ్రెండ్స్, మనం అక్కడ పైన ఒక మిద్దె కనిపిస్తుంది కదా, దాని మీదకి అయితే పోవాలి. ఇప్పుడు సూచన కళ్ళు తిరుగుతున్నాయి. వెల్కమ్. ఈ నుంచి స్టార్ట్ ఫ్రెండ్స్ మెట్లు. ఫ్రెండ్స్, సరిగ్గా 100 మెట్లు ఎక్కలే, అప్పుడే బస్సు వచ్చింది. మా ఫ్రెండ్ చూడు అలా కూర్చున్నాడు. ఇంకేమి ఉంటాయి, ఒక 1000 మెట్లు. 1000 మెట్లకు 10 సార్లు కూర్చోాలి. కానీ ఫ్రెండ్స్,
మెట్లు ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఎక్కండి, దిగండి. ఎందుకంటే ఒక్కసారి పైన జారిందంటే ఊడాపినా ఆగరు. డైరెక్ట్గా అక్కడ ఉంది కదా ఒక ఆర్చ్ లాంటిది, 3 సిలువలు ఉన్నాయి, అక్కడ వెళ్తారు. జాగ్రత్త, ముందే చెప్తున్నా, బీ సేఫ్. స్టార్ట్ చేద్దాం. రాదురా ఫ్రెండ్స్. లాస్ట్ టైం అయితే నేను 2023 అనుకుంటా, ఆ టైంలో వచ్చినప్పుడు ఏవైతే మెట్లు ఎక్కుతున్నానో అసలు కావడం లేదు. రెండు 2023 అయితే ఈ 1000 మీటర్లు మోకాళ్ళతో నడిచాను ఫ్రెండ్స్. దెబ్బకు 2 రోజులు కాళ్ళు పనిచేయలేదు. నిజంగా అప్పుడున్న బలం ఇప్పుడు లేదు. చాలా అంటే చాలా మారిపోతుంది. వయసు పెరిగే కొద్దీ బాడీలో అన్నీ తగ్గిపోతూ ఉన్నాయి. ఇంకా లేట్ చేయకుండా త్వరగా వెళ్తాము. ఓకే ఫ్రెండ్స్, పైన చూపిస్తా. ఫ్రెండ్స్, ఇప్పటికైతే 900 మెట్లు ఎక్కాము. కేవలం ఒక 100 మెట్లు మాత్రమే ఉన్నాయి. వీటికి సుక్కలు కనపడుతున్నాయి. మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు. మొత్తం అయితే ఎక్కేసినాము. ఈ 100 మెట్లు ఎట్టిన ఒకట ఎక్కితే చాలు. పైనకి వెళ్ళి గుండు కొట్టేసుకొని కొబ్బరికాయ కొట్టి చల్లగా ఇంటికి పోతా ఫ్రెండ్స్. సాంప్రదాయమైన దేవమాత సమాంతరంగా
ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్, కొండ మీద ఎలా ఉందో, ఎన్ని మెట్లు ఎక్కి వెళ్ళామో. ఇప్పుడైతే మళ్ళీ అదే మెట్లు దిగుకుంటూ పోతూ ఉన్నాం. ఎక్కడం ఎంత కష్టమో దిగడం కూడా అంతే కష్టం. ఎందుకంటే ఎక్కేటప్పుడు కాళ్ళ నొప్పులు వచ్చాయి, దిగేటప్పుడు కాలు జారితే మొబ్బుడుతుంది. కింద చర్చి దగ్గరికి వెళ్ళి అక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ చూపిస్తాను. మీరు మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. ఈ జ్యోతిని ఎల్లప్పుడూ వెలుగుతున్నది. ఈ బిడ్డ క్రీస్తునామమున వెలుగుతుంది ఉన్నది. ఈ బిడ్డ ప్రకాశిస్తుంది కాదు. ఈమె ప్రకాశిస్తుంది కదా, ఈమె పొమ్మలేదు. విశ్వాసంలో స్థిరపడి క్రీస్తునామముని రెండవ రాజ్యంలో సకల పునీతులు వారిని కలుసుకుంటున్నారు. విధేయ సర్వేశ్వర సంఘంలో వారి వాక్యం ఆలకించి విశ్వాసం పొందాలని ఆశించారు. ఫ్రెండ్స్ చూశారు కదా పిరంగిపురం యాత్ర ఎలా ఉందో. మెట్లు ఎంత కష్టపడి ఎక్కామో. అక్కడ గుండు చేయించుకొని కొబ్బరికాయ కొట్టి అన్నీ అయిపోయింది. మాకు ఉదయం 10:30 అయింది. మార్నింగ్ 7:30కి వెళ్తే. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఎలా ఉందో లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉంటాను.